కొన్ని సందర్భాల్లో మనకు కలిగినవన్నీ కూడా హారిపోవచ్చు. మన సంపదలన్నీ కూడా ఒక్కసారిగా రెక్కలొచ్చిపోయినట్లుగా అయిపోతాయి. ఒక్కసారిగా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా ఖాళీ అయిపోయినట్లుగా అయిపోతుంది. జోబులు ఖాళీ అయిపోతాయి. ఒక్కొక్కసారి ఇంటిలో లేమి అనేది చోటు చేసుకుంటుంది, కరువు అనేది చోటు చేసుకుంటుంది. రేపటిని కూర్చున్నటువంటి చింత ప్రారంభం అవుద్ది. అప్పుడు అనిపిస్తుంది, ఏటి ఎలా ఉండేవాడిని ఇలాగైపోయినట్టు, ఏటి నాకు ఈ పరిస్థితి. ఆ సమయంలో నువ్వు అనుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు ఇంతవరకు నేను చేసిన భక్తి, ఈ రోజు వరకు నేను చేసిన భక్తిని ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నీకున్నటువంటి సోర్స్, నీ ఆధారం ఏదైతే ఉందో, నీ ధైర్యం ఏదైతే ఉందో, నీ అండ ఏదైతే ఉందో, అదంతా కూడా ఒక్కసారి దూరం చేసి నిన్ను పరీక్షించినప్పుడు అప్పుడు నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలి. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నేను మరి గట్టిగా ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నేను మరి ఎక్కువగా వాక్యం చేస్తాను. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నేను మరింత దేవునికి సన్నిహితురాలుగా నేను అని మనం పిల్లల అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.